వండుకుందామండి. మెంతికూర పప్పు కోసం వచ్చి మనం ఒక గ్లాసు కందిపప్పు పోసాను. శుభ్రంగా 1-2 సార్లు కడుక్కున్నాక చూపిస్తాను. ఇదిగో 1-2 టిప్పులు కడిగి పెట్టుకున్నాను. దానికి 1 కప్పు కందిపప్పు అయితే 2 కప్పులు వాటర్ పోసుకున్నాం. గ్యాస్ పొయ్యి వెలిగించుకొని ఉంచేసుకుందాం. కిందో లేదో చూసుకుందాం. ఎదుగండి ఉడికింది పప్పు. మనం మెంతికూర పెట్టుకుందాం. మెంతికూరతో పాటు దానికి తగ్గట్టు ఒక టమాటా కూడా కోసానండి నేను. ఇదిగోండి ఒకసారి చూడండి. ఇదిగో ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి, మెంతికూర. ఇదిగోండి శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకున్నాము. ఇంకా దాంట్లో వేసేసుకుందాం. మెంతికూర వేసుకుందాం. దాంట్లోకి చింతపండు ఎంతండి, ఇదిగో చింతపండు, కొంచెం చింతపండు వేస్తున్నాను. దానికి తగ్గట్టు ఉప్పు, ఇదిగోండి 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. కొంచెం పసుపు అండి. ఇంక అది బాగా ఉడికిందాక మనం వెయిట్ చేద్దాం. పప్పు ఉడికిందో లేదో చూద్దాము. ఉడికిందండి. మనం దానికి తిరగమాత పెట్టుకుందాం. గిన్నె పెట్టుకుందాం. దాంట్లోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇదండి 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. పచ్చిపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అవి బాగా ఏగుతాయి. అవి ఎర్రగా ఏగేటట్టు చేసుకుందాం. అదిగో అవి బాగా ఎర్రగా ఏగితే మనం దాంట్లోకి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ బాగా వాటిని కూడా వేసుకుందాం. మెంతికూర పప్పు చాలా మంచిది ఆరోగ్యానికి. ఒకసారి ట్రై చేయండి. ఎందుకండి అవి వేగినాయి కాబట్టి మనం పప్పు వేసుకుందాం దీంట్లోకి. ఇంకా ఒక నిమిషం అండి. ఇదిగోండి పప్పు దాంట్లోకి వేసుకుందాం. ఇంకా పప్పు వేసుకున్నాం కదా, ఇది కొంచెం మగ్గనిద్దాము. మగ్గనిచ్చాక చూపిస్తాను వీడియో, సరేనా? మెంతికూర పప్పు చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది, మంచి పోషకాలు ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసేయండి. ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి పక్కన సిమ్లో. కూర పప్పు ఇంకా మనం రెడీ అయింది. గ్యాస్ ఆపుకుందాం. 10 నిమిషాలు ఉండాలన్నా కదా, అయిపోయింది. మనం తీసుకొని గిన్నెలో తీసుకుందాం. రెడీ అయింది. అదిగోండి దాంట్లోకి కొంచెం కొత్తిమీర పెట్టుకుందాం. అయిపోయింది పప్పు అంటారు. సూపర్గా ఉంటుందండి మెంతికూర పప్పు. ఒకసారి ట్రై చేయండి.